హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మిరాని. ఈ వీడియోలో మీరందరైతే మా అబ్బాయి స్కూల్లో లాస్ట్ ఎలా జరిగింది ఏంటి అని చూస్తారు. ఎలా కంటిన్యూ అయిందని నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఒక వండర్ఫుల్ స్పీచ్ మా అబ్బాయి స్కూల్లో జరిగిందనమాట. అదంతా కూడా స్కిప్ చేయకుండా వినేయండి. ఒక మంచి స్పీచ్ ఒక మంచి అనుభూతిని ఇస్తుందన్నమాట. సో మిస్ అవ్వకుండా మీరందరైతే స్పీచ్ వినేయండి. పొద్దున్నే లేవక్కర్లేదు, ఎక్కువసేపు నిద్రపోవచ్చు. అమ్మ ఏం పెడితే అవి చక్కగా తినచ్చు. అమ్మ చేత అవి చెయ్యి ఇవి చెయ్యి అని చేయించుకోవచ్చు. ఏం కావాలంటే అమ్మ చేసి పెడుతుంది. సాయంత్రం చల్లబడింది కాబట్టి నాన్న బయటికి తీసుకెళ్ళి ఏం కావాలంటే అవి కొనిపెడతారు. రాత్రి చక్కగా నిద్రపోవచ్చు. లేవడం, తినడం, పడుకోవడం, లేవడం, పడుకోవడం. అలా చేస్తారా? మన పిల్లలు అలా చేస్తారా? ఇప్పుడే చెప్పాడు మాస్టర్, అన్ని విషయాలు చెప్పారు చక్కగా. ఏం చేయాలి కానీ మనకి సెలవు ఇచ్చినా కానీ పొద్దున్నే నిద్ర లేవాలి. చెప్పండి ఒకసారి. సూర్యుడు ఉదయించక ముందే మనం లేవాలి. చెప్పండి గట్టిగా. అది చాలా ఆరోగ్యం. అలా లేచి చక్కగా ఫ్రెష్ అయ్యి దేవుడిని ప్రార్థన చేసుకుని దగ్గర చల్లగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న లైబ్రరీకో దేనికో వెళ్ళి మేషాలు చెప్పారు. ఇప్పుడు లైబ్రరీలు ఉన్నాయి, చక్క మంచి మంచి కార్యక్రమాలు పెట్టారు. వాటిలో పుస్తకాలు చదువుకోవచ్చు. హాయిగా చదువుని ఇంప్రూవ్ చేసుకోవడం, మనం చదవడం అనే విషయాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి లైబ్రరీ ఉపయోగపడుతుంది. చక్కగా చెప్పారు. కానీ ఈ సంవత్సరంలో నేను ఇక్కడ కొత్తగా వచ్చాను, నాతో పాటు చాలామంది ఇక్కడ కొత్తగా వచ్చారు. ఎన్ని పనులు రోజు ఊపిరి ఆడకుండా పనులు చెప్తున్నారు. పాఠాలు ఎలా చెప్పాలి, ఈ పనులు చేయడమేనా, పాఠాలు చెప్పడమేనా, లేదా మాకు చెప్పుకోవడానికి దీనికి లేదా అని ప్రతిరోజు మన టీచర్స్ అనేక రకమైన పనులతోటి ఒత్తిడితోటి ఇబ్బంది పడుతూ, నేను పక్కనే ఉంటాను కదా, ఎవరితో చెప్తారు? నా దగ్గరికి వచ్చి ఈ పని ఏంటండి, ఆ పని ఏంటండి అని చెప్తారు. అంతే మరి పనులు. కానీ ఆ పనులన్నీ చేస్తూ కూడా మన టీచర్స్ మన పిల్లలకి అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పించాలి. ఎక్కడా కూడా మేము ఆ పనులు చేస్తున్నాము, మేము పాఠాలు చెప్పలేకపోతున్నాము అని పిల్లల్ని వదిలిపెట్టారా? మీకు పాఠాలు చెప్పకుండా వదిలిపెట్టారా? మీకు చక్కగా పాఠాలు నేర్పించారు. సీసా మీద సీసా పెట్టడం ఎలాగో నేర్పారు. 4 సీసాలు పెట్టారు చూడండి అక్కడ. స్కిల్ కంపెనీ మూడేనా? అంకెలు కూడా బాగా వచ్చు మాకు. కరెక్ట్గా వినట్లేదు. చక్కటి పాఠాలు నేర్పారా మీకు? మంచి మంచి మార్కులు వచ్చాయా? ఇచ్చారా? ఈ పని అంతా ఎవరు చేశారు? అంటే మన మాస్టర్స్ చేయలేదా? టీచర్స్ అంటే అందరూ మాస్టర్స్, టీచర్స్ అందరూ కలిపి టీచర్స్ అంటే వెరీ గుడ్, అందరూ చేశారు. నేను ఒకటి కనిపెట్టాను. హెడ్ ముఖ్యంగా చెప్పాను. ఉదయం వచ్చినప్పటి నుంచి స్కూల్లో ఏ పని ఉంది, ఆ పని ఎలా పూర్తి చేసుకోవాలి, మన పిల్లలు
పాఠాలు ఎలా చెప్పుకోవాలి, ఎక్కడ కొంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది ఫ్రస్ట్రేషన్, కొంత బాధ ఉంటుంది ఈ పద్ధతి ఎలా చేయాలని. కానీ అన్ని పనులు చేశారు. ట్రైనింగ్కి వెళ్ళాల్సింటే ట్రైనింగ్కి వెళ్ళారు, ఆ ట్రైనింగ్లో చక్కగా నేర్చుకుని వచ్చారు, మన పిల్లలకి నేర్పారు. ప్రతి క్షణం పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని వర్క్ చేసేటువంటి ఏకైక స్టాఫ్ మన స్టాఫ్. మా టీచర్ పట్టట్లేదు, నేను అలాగే చెప్తున్నాను, పేరు పేరుతో నేను చెప్తున్నాను. అది స్వామి అదృష్టము కాదు, స్వామి అదృష్టం కాదు, ఆయన మనస్తత్వ అదృష్టం. ఆయన మనస్తత్వం ఏంటి అంటే అందరితోటి కలిసిమెలిసి ఉండి అందరూ పనిచేసే విధంగా, చక్కగా పనిచేసే విధంగా ప్రవర్తించడం ఆయన గొప్పతనం. దిస్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ అవర్ టీచర్. ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకుని 10 మంది టీచర్లు పిల్లల యొక్క టాలెంట్ని ఎలా డెవలప్ చేయాలి అని సాయంత్రం ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకుని మన పిల్లలకి వాళ్ళకి శక్తి వంచన లేకుండా సాయంత్రం పూట క్లాసులు తీసుకుని మరి మన స్కూల్ నుంచి వాళ్ళు వేరే స్కూల్కి వెళ్తే ఈ పిల్లలు మంచి పిల్లలు మాకు వచ్చారు అని చెప్పుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ నిష్ణాతులుగా తయారు చేయడానికి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నేను అది ప్రత్యక్షంగా చూశాను ప్రతిరోజు. దానికి మన స్టాఫ్ అందరితో కంగ్రాచులేషన్స్. ఐఎమ్ కంగ్రాచులేటింగ్. దురదృష్టం ఉంటుంది ఇక్కడ, దురదృష్టం కూడా ఉంటుంది ఇక్కడ. నేను వచ్చిన కొత్తలో మన స్కూల్లో టీచర్స్ అందరినీ చూసి ఒక మాస్టర్ని చూసి అసలు చాలా ఆనందపడిపోయా, పొడిగించిపోయాను. ఒక మాస్టర్ని చూసి పొడిగించుకోవడం అంటే అసలు నేను ఇలాంటివి చూస్తానని ఎక్కడ అనుకోలేదు. అలాంటి క్లాస్ రూమ్ని వాటిని కూడా చూశాను ఇక్కడ. ఆ పొలకింపు ఆనందం నా కొద్దికాలం కలిగింది. ఒక టీచర్ గారు డిప్రెషన్ ఆ క్లాసుని ఎలా విభజించి చేస్తే ఆ క్లాసు అంతకుముందు మాస్టర్ లేని లోటు తీరుతుంది అనేది ప్లాన్ చేసి దాన్ని ఇద్దరు చేతుల్లో పెట్టి గుర్తుకోండి అన్నారు. వాళ్ళిద్దరు కూడా అంత చక్కగా చేశారు, వాళ్ళని బాధ్యతగా తీసుకుని చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ సర్వీసెస్. బట్ ఆయన 2 రోజుల క్రితం గుంపులా తెలిసాడు. తెలిసి వచ్చినందుకు చప్పట్లు కొట్టండి. ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళకుండా తప్పట్లు కొట్టండి.
మీరు ఆశ్చర్యపోకండి. ఆయన మళ్ళీ సెలవుకుంటే ఆయన వెనకాల నేనంతా ఒక సందర్భంలో వాళ్ళ నైపుణ్యతని ప్రదర్శిస్తారు. మన స్కూల్లో మన టీచర్స్ అందరికీ అవకాశం ఇచ్చి మీకందరికీ చక్కగా చెప్పారు. పేరు పేరున మీ అందరి పేర్లు చెప్పగా జిల్లాలో కావాలని రొటేషన్లో మన ఏఏ స్కూల్ నుంచి వచ్చినటువంటి టీచర్ ప్రత్యేకమైన అసలు ఈరోజు మళ్ళీ అక్కడికి వెళ్తాను అని అంటే అప్పీల్ అవ్వలేకపోతున్నాం. మానసిక స్థితికి గొప్ప దాఖలు అందరినీ కలుపుకొని వెళ్ళగలుగుతాం. థ్యాంక్ఫుల్ టు యూ అవర్ స్టాఫ్. మీరు చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. ఒక పెద్ద అన్నలాగా నన్ను చూసి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామి సార్కి మీరు చక్కగా ఎండాకాలంలో బాగా రావాలి, పిల్లలు బాగా తినాలి, బాగా హెల్దీగా చక్కగా మంచి హుషారుగా బడి తెచ్చేటప్పుడు చక్కగా రావాలి. వస్తారా? వస్తామని వచ్చేది చెప్పాలి ఒకసారి. వెరీ గుడ్. మీ ఇంటి పక్కన ఎవరైనా పిల్లలు ఉంటే కూడా వాళ్ళు కూడా మన బడికి తీసుకురావాలి. తీసుకొస్తామని ఓకే, నాకు చెక్ చేసి దించండి ఒకసారి. మీ ఇంటి పక్కన ఉన్న పిల్లవాడిని నేను మన స్కూల్లో చేరుస్తాను అన్నవాడు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు నిలబడండి. నిలబడుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. నిలబడలేండి అంటే ఒక్కళ్ళు నిలబడమన్నారు. మీ పక్కన చేరుస్తామమ్మా? ఎంతమంది ఉన్నారు? ఓకే, వెరీ గుడ్. అలా ఉన్నవాడిని నిలబడండి. మా పక్కన ఉన్న పిల్లవాడిని మీకు చేరుస్తామని వాళ్ళు నిలబడండి ఒకసారి. అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇద్దరి ఆత్మలు ఒకటిగానే ప్రతి విషయంలో కూడా ఒకే అభిప్రాయంతో ఉండటం, ఆయన ప్రతి విషయాన్ని గౌరవిస్తూ ముఖ్యంగా డెప్యుటేషన్ విషయంలో ఎంఈఓ 1 గారికి 2 గారికి ఇద్దరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గట్టిగా తప్పట్లు. మాస్టర్ సెలవు పెట్టగానే నాకు పెద్ద ఛాలెంజ్ ఎదురైంది. స్మూత్గా వెళ్ళిపోతూ ఉన్నటువంటి పాఠశాల అసలు ఒక చక్రం విరిగిపోయినట్లుగా తయారైంది. దాదాపు 10-15 రోజులు చాలా టీచర్స్ని మరి ఇబ్బంది పెట్టారేమో అనిపించింది. మరి తప్పలు అయినా కూడా అటువంటి సమయంలో మనకి అవకాశం లేకపోయినా సరే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన పాఠశాల అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది కాబట్టే ఇద్దరు ఎంఈఓలు కూడా అనుకొని మనకు ఆ టీచర్ గారిని డెప్యుటేషన్ వేయటం వల్ల సమస్య అనేది పెద్దది కాకుండా సమస్య పోయింది. లేకపోతే ఎన్ని రోజులు అలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ముఖ్యంగా ప్రవీణ టీచర్ గారిని మేము ఇబ్బంది పెట్టాను. టీచర్ గారు మీరు బయటకు వస్తే బాగుంటుంది, అందుకని చెప్పంటాం. ఆవిడ చెప్పరు, ప్రతిలో కూడా పనిచేస్తూ సహకారం చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం సాధించగలిగాం. అనిల్
ఒకేసారి చెప్తే వినాలి. ఇంకా అనుకున్నది చాలా వరకు సాధించలేకపోయినటువంటి అసంతృప్తి నాకుంది. కానీ నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా బిగినింగ్ నుంచి బాగా స్పోకెన్ ఇంగ్లీష్, మీలో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడటం, ఇంటికి వెళ్ళినా ఎక్కడున్నా సరే ఇంగ్లీష్లో బాగా ప్రావీణ్యం సంపాదించేటట్లుగా తయారు చేస్తాననేటటువంటి నమ్మకం వచ్చింది నాకు. ఎందుకంటే 3, 4, 5 తరగతులు దాదాపు 90 మందికి పైగా కలిపి ఒకే సెక్షన్గా కూర్చోబెట్టి అతి తక్కువ కాలంలోనే వాళ్ళకి శిక్షణ ఇచ్చిన వాళ్ళు వెంటనే అందుకొని చెప్పడం జరిగింది. అయితే 15-20 రోజులు బట్టి మళ్ళీ క్లాసులు లేకపోవడం, వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల రివిజన్ లేదు. కానీ మీరు మాత్రం వదిలిపెట్టకుండా ఇంటి దగ్గర ఇద్దరిద్దరు గ్రూప్స్గా కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇయర్కి బాగా ఉపయోగంగా ఉంటుంది. తర్వాత 5th అయిపోయినటువంటి వాళ్ళు మొన్న చెప్పాను, మళ్ళీ మీరు ఏ స్కూల్లో జాయిన్ అయినా అందరికంటే ముందు ఉండాలి. మన స్కూల్కి చక్కటి పేరు తీసుకురావాలి. స్కూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మొదటి నుంచి కూడా సంగీత క్లాసులు కూడా కండక్ట్ చేస్తారు. కాబట్టి మీరు పాఠశాల వదిలిపెట్టాము అనుకోకుండా సాయంత్రం వచ్చేసేయండి, వచ్చి నేర్చుకొని కంటిన్యూ చేయండి. ఏ విషయాలైనా సరే మీకు ఎప్పుడు మీదే పాఠశాల. 5వ తరగతి అయిపోయిన వాళ్ళు పాఠశాల ఎవరిది? అంతేగాని అయిపోయింది మాకు ఇంకేం పని అనుకోవద్దు. ఎప్పుడైనా సరే మీరు వచ్చిపోవడానికి మీకు పూర్తి హక్కులు ఉన్నాయి. టీచర్స్ అందరినీ కలుస్తూ ఉండండి. తర్వాత మన స్టాఫ్ మాట్లాడే ముందు అమ్మాయి పేరెంట్ ఒకదానే వచ్చారు, 2 మాటలు చెప్పండి. సో నన్ను కూడా మాట్లాడడానికి రామన్నారు. నేనైతే వెళ్ళలేదన్నమాట. స్పీచ్ అయితే అయిపోయింది. ఒక మంచి స్పీచ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. దీని కంటిన్యూషన్ వ్లాగ్తో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.